గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో నేను ఇప్పుడు మీకు ఇన్ని రోజులు కర్రీ ఎప్పుడు చూపించలేదు కదా, అన్ని బ్రేక్ఫాస్ట్ డిషెస్ చూపిస్తున్నాను కదా. సో నేను ఒక డిష్ చూపించాలనుకుంటున్నాను. ఇది కూడా చాలా వావ్ ఉంటుంది. ఇది నేను చూపించేది మీకు కర్రీ ఫ్రెండ్స్. కర్రీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి. ఇట్ విల్ బి వెరీ వావ్ అండి. మీరు దేంతో పాటు తిన్నా వావ్ సూపర్బ్ అంటారు. మంచి టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ కర్రీ విల్ బి గుడ్ ఫర్ చపాతీస్, రైస్ ఆల్సో. కొందరు జొన్న రొట్టె వేసి తింటారండి. సో జొన్న రొట్టెతో కూడా బాగుంటుంది, మీకు పూరితో కూడా బాగుంటుంది, మీకు రోటీతో బాగుంటుంది, పరాటాతో బాగుంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం నేను కర్రీ చూపిస్తున్నాను. సో చలో ఫ్రెండ్స్, మరి కర్రీ చేద్దామా? ఏం చేస్తారు ఫ్రెండ్స్ మీరు మరి ఈరోజు ఈవినింగ్? నేనైతే కర్రీ చేద్దాము, ఈ కర్రీ చేద్దాము, చపాతీ వేసుకుందాము అనుకుంటున్నాను. సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. చలో, విల్ డూ ద కర్రీ అండ్ డెఫినెట్లీ ట్రై దిస్. ఇట్స్ వెరీ డెలిషియస్ వన్. ఐఎమ్ రియల్లీ సేయింగ్ ఇట్స్ వెరీ డెలిషియస్ కర్రీ అండి. గో ఫర్ ఇట్ అండి. వెరీ నైస్ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేద్దామా? చలో మరి కిచెన్కి వెళ్దాం. ఆమె ద కిచెన్. సో చలో ఫ్రెండ్స్, చూసుకుంటా మీరు కూడా చేయండి కిచెన్లో. ఓకేనా? చలో ఫ్రెండ్స్. సో నేను 2 అరటికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. తొక్క తీసేసాను ఫ్రెండ్స్ వీటిది. సో నేను ఇప్పుడు ఇవి ఏం చేస్తానంటే, నేను ఆల్రెడీ కొన్ని వాటర్ పోసేసి కొద్ది పసుపు కొద్దిగా ఉప్పేసి పెట్టాను సార్ ఫ్రెండ్స్. ఇది నేను ఈ బ్రౌనిష్ ఉంది చూడండి, ఇది ఇంకా డార్క్ కాకుండా మనం దాంట్లో వేసుకోవాలి. సో అప్పుడు బ్లాక్ కాకుండా ఉంటాయి అన్నమాట. కోసేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇది కోసేసుకొని నేను ఇప్పుడు దాంట్లో వేస్తాను. మరీ నేను చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియంలో కోసుకున్నాను. ఇవి కోసేసుకొని మనము ఈ పసుపు వాటర్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో చెప్పాను కదా, దీంట్లో ఆల్రెడీ పసుపు నేను ఉప్పు వేసుకొని పెట్టాను. సో దీంట్లో మనం కాస్త మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకునేంత వరకు ఇవి కొద్దిగా నానితే బాగుంటుంది. ఎందుకంటే ఇది బ్లాక్ కాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అరటికాయ కదా, ఇవి చిట్కా మీకు అందరికి తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, చేయని వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. సో మన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ రెడీ పెట్టుకున్నాను నేను ఇంగ్రీడియంట్స్. పచ్చి కొబ్బరి తీసుకోండి, పచ్చిమిర్చి ఫ్రెండ్స్, ఓకేనా. పుట్నాలు, 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, ఇవి కాస్త నానబెట్టిన రైస్ అనమాట, ఒక 1 స్పూన్, ఒక 1 టేబుల్ స్పూన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొరియాండర్తోనే మనకి ఇక్కడ గ్రేవీ అనమాట బాగుంటుంది. వెల్లుల్లి, ఇంకా అల్లం, ఓకేనా. నెక్స్ట్ పోపు గింజలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర అనమాట. సో ఇది నేను కరివేపాకు, పసుపు, దెన్ జీలకర్ర ఫ్రెండ్స్. సో ఇవి నా ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. దీంట్లో మనం కొన్ని ఐటమ్స్ గ్రైండ్ చేసి మనకు గ్రేవీలాగా చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? ఇంకా మనం గ్రైండ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, ఇవన్నీ ఏమేమి గ్రైండ్ చేసుకోవాలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో మనం గ్రైండ్ చేసుకున్నాము. నేను ఫస్ట్ పచ్చి కొబ్బరి వేసేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి వేసేసుకొని దీంట్లో మనం కొద్దిగా పచ్చిమిర్చి, మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత దీంట్లో నేను వేసుకునేది జీరా, జీలకర్ర వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కోకోనట్, పచ్చిమిర్చి, జీరా. నెక్స్ట్ పుట్నాలు, ఓకే. పుట్నాలు ఫ్రెండ్స్, పుట్నాలు వేసేసాను. బాగుంది కదా? ఏది బాగుంది అంటున్నాను కాదు కానీ ఇలా వేస్తున్నాను చూడండి అని. వెల్లుల్లి వేసాను ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి అల్లం కోసి పెట్టాం కదా, అల్లం ముక్కలు, ఓకేనా ఫ్రెండ్స్. అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొరియాండర్, ఇంత ఎక్కువ వేసాను చూడండి కొరియాండర్. చూసారా ఫ్రెండ్స్, కొరియాండర్ ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. ఒక చేతితో షూట్ చేస్తూ ఒక చేతితో నేను చూపిస్తున్నాను. ఏదైనా మిస్టేక్ అయినా మీరు చూసుకోండి, నేనైతే అన్నీ కరెక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు నానబెట్టిన రైస్, ఓకేనా ఫ్రెండ్స్.
నానబెట్టిన రైస్ వేసేసుకోవాలి మనము. సో నేను ఒక చేతితో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒక చేతితో మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను, కానీ అన్నీ కరెక్ట్గానే చూపిస్తున్నాను. మీకు ఏది కూడా అర్థం కాకపోయినా మీరు కామెంట్ చేయండి, నన్ను అడగండి, నేను చెప్తాను ఫ్రెండ్స్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు టెల్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ. సో కొన్ని వాటర్ ఫ్రెండ్స్, కొన్ని వాటర్ వేసేసుకోవాలి, ఎందుకంటే మనం కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి కదా, వాటర్ వేసేసుకోవాలి. ప్రస్తుతం పక్కకు పెట్టాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఆయిల్ పోసేసుకున్నాను. మన ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది ఫ్రెండ్స్ దాంట్లో, ఓకేనా. ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. నేను ఇప్పుడు పోపు గింజలు వేసేసాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా వేగాక నెక్స్ట్ ఐటెం ఏంటో మీకు చెప్తాను. ఇది మంచి వేగనివ్వాలి ఫ్రెండ్స్. సో ఇది నేను చేసేది ఫ్రెండ్స్, ఇది కొద్దిగా డ్రై కర్రీ అనమాట. మీరు డ్రైగా చేసుకోవచ్చు, దీన్ని కొన్ని వాటర్ పోసేసుకొని మీరు కర్రీలాగా కూడా చేసేసుకోవచ్చు. నేను డ్రైగా పెట్టుకుంటున్నాను, నేను పప్పు చేసుకున్నాను, అందుకే ఇది డ్రైగా చేసుకోవాలనుకుంటున్నాను ఈ కర్రీ. సో కరివేపాకు వేసాను ఫ్రెండ్స్, కరివేపాకు కొద్దిగా వేగాలి. డ్రైగా అయితే నాకు చాలా నచ్చింది, కర్రీగా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది డ్రై కర్రీ అనమాట. మామూలుగా మన అరటికాయ ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా అన్ని మనము గ్రైండ్ చేసుకున్నాయి అన్నీ పేస్ట్ వేసేసి టేస్ట్ అసలు అరటికాయలో వేస్తే సూపర్గా ఉంటుంది. అరటికాయ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, దాన్ని ఏ విధంగా చేసినా సూపర్గా అనిపిస్తుంది. సో మనకి వేగిపోయాయి ఫ్రెండ్స్, దీంట్లో నేను కాస్త అరటికాయ వేసేస్తాను, ఓకేనా. ఇప్పుడు చూడండి కలర్ అలానే ఉంది, చక్కగా వైట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది అన్నమాట మనము పసుపు నీళ్ళలో వేసేది అనమాట అరటికాయని. సో అరటికాయ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో మనము. సో అరటికాయతో ఏ చేసినా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అరటికాయ ఫ్రై అయినా అసలు అది మనము అన్నం మన పప్పు అంచుకైనా ఇంకే కర్రీ అంచుకైనా సూపర్గా ఉంటుంది అరటికాయ ఫ్రై మాత్రం. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో నేను అరటికాయ ఫ్రై కాకుండా ఈ విధంగా మనము డ్రైగా చేసుకొని దానిపైన ఇంకా టేస్టులు రుచులు కలిపేసుకొని చేసుకుంటే ఇంకెట్లా ఉంటుందో అనుకొని ఈ విధంగా ట్రై చేద్దాము అని అంతకుముందు ట్రై చేశాను ఫ్రెండ్స్, నాకు నచ్చింది, అందుకే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇప్పుడు ఇది మనకు కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను, మనకు కొద్దిగా వేగాలి. ఒక 5 minutes ఫ్రెండ్స్, ఒక 5 minutes అవి వేగుతూ ఉంటాయి. సో ఇది ఇప్పుడు ఇవన్నీ నేను రెడీ పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, దీంట్లో కొద్దిగా పసుపు కాదు సాల్ట్ వేసేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ దీన్ని. సో ఇప్పుడు చూసేద్దాము. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఇప్పుడు ఇది కలిపితే కొద్దిగా మనకి లైట్ బ్రౌనిష్ అవుతుంది. ఇది లైట్ బ్రౌనిష్ కొద్దిగా అయ్యింది ఫ్రెండ్స్. సో దీంట్లో మీకు నేను ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్ నేను ముందు చెప్పలేదు, ఎందుకంటే ఇది చూపిస్తే మీకు ఇలా చెప్తే స్టన్ అవుతారు, అందుకే మీరు స్టన్ కావాలి, సర్ప్రైజ్ కావాలని నేను చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలి మనము, పసుపు వేసుకొని కలుపుకోవాలి చక్కగా. ఇంకో ఇంగ్రీడియంట్ చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది మీకు ఇంకా చెప్పలేదు నేను, అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు మీకు చెప్పలేదు, సపరేట్గానే చెప్దామని అనుకున్నాను, ఓకేనా. సో అది అన్నమాట, మంచిగా పసుపు వేసి కలిపేసుకున్నాను. మనం ఇంకా సాల్ట్ వేసుకోలేదు ఫ్రెండ్స్, నేను సాల్ట్ వేయలేదు, ఆల్రెడీ మన పేస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసాను. సో ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఓకేనా ఫ్రెండ్స్. ఇది పాలు, మన పాలతో కాస్త ఇది ఉడకనివ్వాలన్నమాట. ఒక 2-3 minutes ఇది మనం కొద్దిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఉడకనిస్తే బాగుంటుంది, మొత్తం కూడా ఉడకనివ్వద్దు ఫ్రెండ్స్, కాకపోతే రుచి కోసం నేను ఈ పాలు పోసాను, ఇంకా చాలా మంచి రుచి వస్తుందన్నమాట. నేను పెట్టాను, మూత పెట్టేసాను ఫ్రెండ్స్. ఒక 2-3 minutes తర్వాత తీయండి. సో ఇది ఏంటంటే టోటల్గా మనకి ఉడికిపోవద్దు అనమాట, కొద్దిగా ఉడకాలి, సెమీగా ఉడకాలి ఫ్రెండ్స్. ఎందుకు సెమీగా ఉడకాలి అంటున్నానంటే చూడండి సెమీగానే ఉంది, ఇంకా మనకి కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. సో దీంట్లో మిగతాది ఉడికేది మన గ్రీన్ పేస్ట్ ద్వారా ఉడికిపోతుంది అనమాట. మంచి టేస్ట్ అరటికాయకి పట్టేసుకొని టేస్ట్ సూపర్గా వస్తుంది. సో ఇది నేను ఎక్కువ క్వాంటిటీగా రుబ్బేసాను ఫ్రెండ్స్. ఇది మనం 2 curries యూస్ చేసుకోవచ్చు.
సో నేను దీంట్లో హాఫ్ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఓకేనా. హాఫ్ పేస్ట్ వేస్తున్నాను. ఇది హాఫ్ పేస్ట్ మీరు వేసాక చక్కగా కలిపేసుకొని మీరు వాటర్ పోసుకొని, కాస్త మీకు వాటర్ కన్సిస్టెన్సీ కావాలి, కొద్దిగా వాటరిష్గా అంటే కొద్దిగా కర్రీ టైప్ గ్రేవీ ఉండాలి అని అంటే మీరు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ వేసిన పేస్ట్లో నేను వాటర్ పోయట్లేదు, ఓకేనా. ఎందుకంటే నాకు డ్రైగా కావాలి ఫ్రెండ్స్, ఇది డ్రై కర్రీ కావాలి కాబట్టి నేను డ్రైగానే పెడుతున్నాను దీన్ని. అది అన్నమాట మీకు చెప్పేది. దీంట్లో గ్రీనిష్గా ఉంది, కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పచ్చిగా వేసాం కదా, మళ్ళీ మనం మూత పెడతాం. ఇది మూత పెడితే చక్కగా ఇంకా మొత్తము ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొక 5 minutes ఫ్రెండ్స్. ఇది ఈ పచ్చి వాసన పోవడానికి, పచ్చి మసాలా కొద్దిగా ఉడకడానికి ఒక 5 minutes ముందు మూత పెట్టేసి పెట్టుకుందాం మనము. చూస్తున్నా ఫ్రెండ్స్, నాకు కావాల్సిన పేస్ట్ నాకు ఎంత కావాలో నేను వేసుకున్నాను. మిగతా పేస్ట్ కూడా మీరు ఇంకో వేరే కర్రీస్ కూడా వాడచ్చు ఫ్రెండ్స్. బాగుంటుంది, తప్పకుండా వాడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ సూపర్గా అదిరిపోతుంది. సో ఇప్పుడు నేను అది పేస్ట్ వేసాక నేను ఒక 5 minutes పెడుతున్నాను ఫ్రెండ్స్. సో డన్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ డన్ మనది. చూడండి, డ్రై అయిపోయింది, ఆ పచ్చిగా పొయ్యి కొద్దిగా బ్రౌనిష్ లాగా అయింది. చూడండి, చూస్తున్నారా, బ్రౌన్ డ్రై అన్నమాట. అటు మరీ మాడిపోకుండా, అటు కొద్దిగా మన కర్రీ అలానే అంటే కొద్దిగా వైట్గానే ఉంచేసి అరటికాయలని కొద్దిగా బ్రౌనిష్ అయినాయి అనమాట. సో దీని విధంగా ఇది డ్రై అయిపోతుంది అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, బాగుంది కదా, సూపర్గా ఉంది. నేను ఇప్పుడు సాల్ట్ వేయలేదు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు చక్కగా సాల్ట్ వేసి కలుపుకొని మనము కొద్దిగా కొరియాండర్తో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవరైతే మీరు కర్రీలాగా కావాలనుకుంటున్నారో పేస్ట్ చేసినప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం ఆ 5 minutes ఉడకబెడతాం కదా, ఆ 5 minutes ఉడకబెట్టండి ఫ్రెండ్స్, ఉడికిపోతుంది. అది ఒక మీకు గ్రేవీ ఉంటుంది. ఇది నేను డ్రైగా పెట్టుకున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనము కాస్త ఏం చేయాలంటే, ఓకేనా, చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి, బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ కూడా చెప్తున్నాను, వెరీ టేస్టీ. నెక్స్ట్ దీంట్లో నేను ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, కలిపేసుకున్నాను కదా, కాస్త ఒక 2-3 seconds డన్. 2-3 seconds తర్వాత నేను మళ్ళీ దీంట్లో ఇప్పుడు కొరియాండర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, కొరియాండర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొరియాండర్ అసలు దేంట్లో వేసినా అదిరిపోతుందండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ కొరియాండర్ పేస్ట్ మనది కాబట్టి ఇది కొరియాండర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఏమంటున్నానంటే, మీకు ఇష్టం అయితే దీంట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు, కర్రీలో కూడా మీరు నిమ్మకాయ పిండుకోవచ్చు. సో నాకు ఏమీ అవసరం లేదనిపించింది సార్ ఫ్రెండ్స్, నాకు సరిపోయింది. సో ఇది డన్ ఫ్రెండ్స్, ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి తప్పకుండా, ఓకేనా ఫ్రెండ్స్. అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.